మనకు ఒక గంట సేపు నడిచిన తర్వాత ఇంకొక కొండ దారి వస్తుందండి. ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలి. ఇక్కడ కూడా రాళ్ళు రప్పలతో కూడుకున్న అతి కఠినమైన ప్రదేశం ఉంటుందన్నమాట. చేతికర్ర తప్పకుండా ఉండాల్సిందే. ఇంకొక మనిషి తోడులా ఉన్నట్టు ఉంటుంది, లేకపోతే ఇలా తడబడుతూ కింద పడే అవకాశాలు ఎక్కువనే అనమాట. అదే విషయం. ఇదిగోండి, కర్ర ఉంటే ఇంకొక మనిషి చెయ్యి మన చేతిలో ఉన్నట్టే లెక్క. అది ఓం నమః శివాయ. ఈ కొండరాళ్ళు దిగుతూ మీతో ఒక అద్భుతమైన మాట చెప్తానండి. అదేంటంటే, చూసుకుంటే దిగాలి. అదేంటంటే కాకతీయుల కాలంలో చక్రవర్తి, కాకతీయ కాలంలోని చక్రవర్తి ప్రతాపరుద్రుడు ఈ గుహలో ఉన్న శివలింగానికి ప్రత్యేక పూజలు చేశారంట. మీరు వింటుంది నిజమేనండి. కాకతీయ కాలపు చక్రవర్తి ప్రతాపరుద్రుడు ఈ సలైశ్వరం గుహల్లో ఉన్న లింగమయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారంట. ఇది చరిత్ర చెప్తుందండి. తెలుసుకోవాలి కొత్త కొత్త విషయాలను. అదే విషయం. ఇక ఇప్పుడు అటు వెళ్ళిపోదామండి. దాదాపు మనం దగ్గరికి వచ్చేసినట్టు లేక ఆ టర్నింగ్ నుంచి మనకు ఉంటుంది నా సామి తర్వాత మీకు తెలుసు. అదే విషయం. వీడియో వస్తే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అది విషయం. ఓం నమః శివాయ.